చిన్నారి మృతదేహాన్ని పంచనామాకు తరలించేందుకు వీల్లేదని తల్లిదండ్రులు బంధువులు అడ్డుకున్నారు. బాలిక మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన ఎస్పీ సబ్ కలెక్టర్ కళ్యాణిలను అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక తండ్రితో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. అదే మేడం, అతను ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం ఉంటుంది కదా మేడం. కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే మేడం. ఎన్కౌంటరే శరణ్యం, ఎన్కౌంటరే ఫస్ట్. అతను ఒక సైకో అంట మేడం. అతను ఒక సైకో. ఇప్పటికి ఇంతవరకు కేసులు అతని మీద ఉన్నాయని నువ్వు నన్ను ఏం చేసుకోలేము, ఏం చేసుకుంటావు చేసుకోండి మీరు అని చెప్పేసి తను వాటికి తను నేను ఇప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. ఎస్ఐ సార్నే ఇది సరే మేడం, మేము కేసు మేము కేసు పెట్టలేము. మిస్సింగ్ కేసు మిస్సింగ్ అని చెప్పి రాసిచ్చేసి చెప్పినాము. కేసు ఇంతవరకు పెట్టలేదు, సంతకం పెట్టలేదు, ఇంతవరకు ఏమి పెట్టలా ఎవరు. కానీ మాకు తెలియకుండా నా బిడ్డను చంపేసిన అతన్ని తీసుకొని పోయి జైల్లో ఎట్లా పెడతారు మేడం? మాకు ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా మేడం. తల్లి కానీ తండ్రికి కానీ అమ్మ నాన్న ఎవరికైనా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. చిన్నారి మృతదేహానికి పంచనామా తరలించేందుకు వీల్లేదని తల్లిదండ్రులు బంధువులు అడ్డుకున్నారు. ఇక బాలిక మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన ఎస్పీ సబ్ కలెక్టర్ కళ్యాణిలను అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక బాలిక తండ్రితో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, మదనపల్లి నీరుగట్టుగారిపల్లిలో అంటే చనిపోయినటువంటి 7 సంవత్సరాల బాలికకి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాదాపుగా బంధువులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల పల్లెల్లో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలోనే కాసేపటి క్రితం ఏదైతే చనిపోయినటువంటి 7 సంవత్సరాల బిడ్డని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని చెప్పి పోలీసులు వెళ్లడంతో వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా నిందితుడిని ఉరిశిక్ష ఇక్కడే అంటే చేసేంత వరకు చర్యలు తీసుకునేంత వరకు తమ బిడ్డకి పంచనామా నిర్వహించకూడదు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా రోడ్డుపైన కూర్చొని ఇంటి వద్దన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కడప కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ కళ్యాణి వీళ్ళందరూ కూడా బాధితుల కుటుంబ సభ్యులు వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేశారు. పంచనామా నిర్వహించాలని చెప్పి వాళ్ళకి ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు అంటే కాసేపటి క్రితం హోంమంత్రితో కూడా బాలిక సంబంధించిన వాళ్ళ తండ్రి గోపీనాథ్ మాట్లాడడం జరిగింది. జరిగినటువంటి ఘోరానికి సంబంధించి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. తన బిడ్డ పైన అఘాయిత్యం చేసి అత్యంత పాశవికంగా ఆ దుర్మార్గుడు చంపేశాడంటూ కూడా బోరున ఆయన హోంమంత్రితో అంటే చెప్పడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుల పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హోంమంత్రి హామీ ఇచ్చినప్పటికీ కూడా బిడ్డకు అంటే ఏదైతే నిందితుడిని అంటే అక్కడే ఉరిశిక్ష విధించేంత వరకు కూడా చట్ట ప్రకారం అంటే అతను ఇప్పటికే సవాల్ విసిరారు. ఆ సవాళ్ళు అంటే 2-3 నెలలు జైల్లో ఉంటారు. దాని తర్వాత రిటర్న్ వచ్చి మీ కథ కూడా చూస్తానంటూ కూడా బెదిరిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఉంటే కూడా అన్నట్టు కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఇంకా కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నో రకాల చర్యలు తీసుకుని కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 7 గంటల తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ ఓదార్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే చనిపోయినట్టు 7 సంవత్సరాల బిడ్డని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.